మయన్మార్, థాయిలాండ్ దేశాలను భూకంపం వణికించింది. ఇక శుక్రవారం రోజున ఆయా దేశాల్లో 2 సార్లు భూమి కంపించింది. మయన్మార్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం అత్యంత శక్తివంతమైందని ఇప్పుడు అమెరికా నిపుణులు చెప్తున్నారు. మయన్మార్, థాయిలాండ్ దేశాలతో పాటు చైనా, వియత్నాం, భారతదేశంలోనూ కూడా పలుచోట్ల ఈ భూమి కంపించింది. మయన్మార్ భూకంపం నేపథ్యంలో మనం ఎంతవరకు సేఫ్గా ఉన్నాం, తెలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చే అవకాశాలపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ గత ఏడాది డిసెంబర్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాలైన వనస్థలిపురం, హయత్ నగర్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కొన్ని చోట్ల, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీ విషయానికి వస్తే విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు వంటి చోట్ల అప్పట్లో ఈ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపం వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలకు సెస్మిక్ జోన్లుగా వ్యవహరిస్తుంటారు. అయితే భూ అంతర్భాగంలో ఉన్న పొరలు, వాటి మధ్య ఖాళీలు, పగుళ్లతో పాటు కదలికలు వచ్చేందుకు ఉన్న అవకాశాలను వాటి ఆధారంగా ఏ స్థాయిలో ఈ ప్రకంపనలు రావచ్చనేది శాస్త్రవేత్తలు అంచనా వేస్తుంటారు. అయితే దీని ప్రకారం 1 నుంచి 5 వరకు సెస్మిక్ జోన్లుగా విభజించారు. ఈ లెక్కన చూస్తే జోన్ 5లో ఉండే భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక జోన్ 1లో ఉంటే భూకంపం వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్టుగా మనం భావించవచ్చు.